ఖైదీల ప్రవర్తనలో మార్పులు తెస్తూ జైళ్లను సంస్కరణ కేంద్రాలుగా మార్చేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. కానీ ఓ జైలు అధికారి మాత్రం దారి తప్పాడు. ఖైదీలతో కలిసి నేరాలకు పాల్పడుతున్నాడు. 4 నెలల క్రితం జైల్లో ఖైదీలు గంజాయి వాడకం, వారిపై సిబ్బంది విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనతో సంచలనంగా నిలిచిన నిజామాబాద్ కేంద్ర కారాగారంలో ఇప్పుడు మరో సంచలనాంశం వెలుగులోకి వచ్చింది. ఓ జైలు వార్డర్ ఓ దొంగతో చేతులు కలిపిన విషయం తీవ్ర కలకలం రేపింది. జైల్లో అతడికి కావాల్సిన సదుపాయాలు కల్పించడమే కాకుండా బెయిల్ ఇప్పించి జైలు బయటకు పంపించి దొంగతనాల్లో వాటాలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాకు చెందిన భిక్షపతి వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయినప్పటికీ దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. పలు దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్న భిక్షపతి నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, చర్లపల్లి జైలుల్లోనూ ఖైదీగా ఉన్నాడు. దొంగతనాలు చేయడం, జైలుకు రావడం అలవాటుగా మారడంతో జైలు సిబ్బంది, ఎస్కార్ట్ పోలీసులతో పరిచయం పెంచుకున్నాడు. జైలులో ఏదైనా కరెంటు సమస్యలు తలెత్తితే ఆ పనులు పూర్తి చేస్తూ అధికారులు, సిబ్బంది వద్ద నమ్మకం పొందాడు. కొద్ది రోజుల క్రితం దొంగతనం కేసులో అరెస్టైన భిక్షపతి నిజామాబాద్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నాడు. భిక్షపతి క్రిమినల్ హిస్టరీ తెలుసుకున్న జైలు వార్డర్ అతనితో డీల్ కుదుర్చుకున్నాడు. బెయిల్ ఇప్పించి బయటకు పంపిస్తానని భరోసా ఇచ్చి భిక్షపతి జైల్లో ఉండగానే 70,000 వసూలు చేశాడు. ఇచ్చిన మాట ప్రకారం భిక్షపతికి జూలై మొదటి వారంలో బెయిల్ ఇప్పించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత చేసే దొంగతనాల్లో తనకు వాటా ఇవ్వాలని ఆ వార్డర్ భిక్షపతితో డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసిందే. జైలు నుంచి విడుదలైన 2 రోజుల్లోనే భిక్షపతి సిద్దిపేట పోలీస్ కమిషనర్ పరిధిలో పెద్ద మొత్తంలో దొంగతనానికి పాల్పడ్డాడు. డీల్ ప్రకారం వార్డర్కు వాటా ఇచ్చినట్లు సమాచారం. భిక్షపతి దొంగలించింది కోట్లలోనే ఉంటుందని, వార్డర్కు వాటా అదే స్థాయిలో అందినట్లు తెలిసిందే. అయితే ఈ కేసు విషయాలను పోలీసులు ఇప్పటివరకు ధృవీకరించలేదు. దొంగతనం కేసు దర్యాప్తు చేపట్టిన సిద్దిపేట పోలీసులు ప్రాథమిక విచారణలో జైలు వార్డెన్ డీల్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే విషయమై దర్యాప్తు అధికారులు గత వారం జైళ్ల శాఖకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సదరు వార్డెన్ అప్పటి నుంచి విధులకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా పరారీలో ఉన్న దొంగ భిక్షపతిని చర్లపల్లి జైలు సమీపంలో సిద్దిపేట పోలీసులు ఈ నెల 13న అదుపులోకి తీసుకున్నారు. దొంగతో దోస్తీ వ్యవహారంలో నిజామాబాద్ జైలు వార్డర్తో పాటు మరో జైలు వార్డర్, ఓ ఏఆర్ కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.